ओमस्मद्गुरुभ्यो नमः। कर्कटे पूर्वपाल्गुण्यं तुलसीकार्णोद्धं पाण्डे विश्वाम्बरां गोदां వందే శ్రీరంగనాయకం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం 23వ పాసురం. மாறி மலைமுஜுங்கில் மன்னிக்கிடந்தரங்கும் சீரிய சிங்குமறு உத்தெத்தி விஜத்து மேரு மயர் போங்கு வெப்போடும் பேரும் சுதறி மோருனை மறந்த மஞ்சக்கு புறப்பட்டு போத்தரமா பாலே நீ போவை போகல்னா உன் கோயில் நன்கனே போந்தருடைய கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாவந்து வாரியமாராயந்தருளேலோ రంభావాహి. ఓం స్తుహి శ్రుధరం ఘర్తసదం అన్యంతే అస్మన్నిః నివ పంతు సేవాః. గోపికల మీద శ్రీకృష్ణుడు చూపు ప్రసరించింది. వాళ్ళ మాయ అనే తెర తొలగిపోయిన వారికి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. గోపికలు ఇంకా లేచి పడక దిగిరమ్మని ప్రార్థిస్తున్నారు. తొందరగా దిగి హడావుడిగా పరుగున నడిచి రాకు స్వామి. నువ్వు ఎలా రావాలంటే వర్షాకాలంలో పర్వత గుహలోకి దూరిన సింహం ఆడసింహంతో కలిసి నిద్రించి వాన వెలిసినాక ఒక్కసారి మెలకు రాగానే ఒళ్ళు విరుచుకుంటూ అటు ఇటు దొర్లుతూ కళ్ళు విప్పారు చూసి ఎలా గుహలో నుండి బయటికి నడిచి వస్తుందో అట్లా రావాలి. సింహాసనంపై కూర్చోవడానికి లేచి రావాలి. అదే విశ్వం అనే సింహాసనం. మాకు విశ్వమంతా నువ్వే ఉన్నావని భావన కలిగించడానికి లేచిరా. నీ భవనంలో నుండి లేచిరా. భగవానికి భవనం మనలో ఉండే మూలాధార స్థానం. అక్కడి నుండి నెమ్మదిగా కది సుష్మలోకి ప్రవేశించి సహస్రాన్ని చేరుకుని అక్కడిని దర్శనం కలిగించడానికి లేచిరావయ్య అని ప్రార్థిస్తున్నారు. ఈ పాశ్రంలో ప్రపంచానికి పరమాత్మ గల భేదాన్ని అనుసంధానం చేస్తుంది గోదాదేవి. కర్కటేపు ఆండాల్ దివ్య తిరుపతి గణేశం కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కార్ణోద్ధం పాండే విశ్వాంబర గోదాం వందే శ్రీరంగనాయకం.